నమస్తే. సెక్షన్ 142 ఆఫ్ సిఓఎస్ఎస్ ప్రకారం సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ కొరకు ప్రతి ఎంప్లాయీ మరి అతని డిపెండెంట్స్ ఆధార్ వ్యాలిడేషన్ తప్పకుండా చేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి రిజిస్టర్ న్యూ ఎంప్లాయీ లింక్లో ఆల్రెడీ అతనికి ఓల్డ్ ఐపీ నెంబర్ ఉంటే అది ఎంటర్ చేసి ప్రెజెంట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చి అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ అతనికి అసలు ఈఎస్ఐ నెంబరే లేదనుకోండి, అంటే కొత్త ఐపీ నెంబర్ కోసం అయితే మాత్రం ఆధార్ వ్యాలిడేషన్ తప్పనిసరి. ఇక్కడ మీరు అతనికి నెంబర్ లేనప్పుడు రిజిస్టర్ చేసినప్పుడు మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి. అంటే అక్కడ నవ్ అని లేటర్ అని, ఆధార్ నెంబర్ అడుగుతూ నవ్ అని లేటర్ అని రెండు ఆప్షన్స్ వస్తాయి. అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నవ్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆధార్ వ్యాలిడేషన్ కోసం, అంటే అతని బయోమెట్రిక్ డేటాని క్యాప్చర్ చేయడానికి కొన్ని డివైస్ కనబడతాయి. ఆ డివైస్ మీరు సిస్టమ్కి ఇన్స్టాల్ చేసుకొని ఉండి అతని తాలూకా ఆధార్ బయోమెట్రిక్ డేటాని మీరు క్యాప్చర్ చేయొచ్చు. క్యాప్చర్ చేసిన తర్వాత మీరు ఫామ్ 1 ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది ఆధార్ వ్యాలిడేటెడ్ అని వచ్చింది. ఇప్పుడు మీరు ఈ ఫామ్ 1ని యాజ్ యూజువల్గా మీరు ఫిల్ చేసి, అంటే ఎంప్లాయర్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే అతనికి ఈఎస్ఐ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ పేజీలో ఆధార్ వెరిఫైడ్ అని వస్తుంది. ఒకవేళ తర్వాత చేద్దాం అనుకుంటే లేటర్ అని, అంటే అతను ఐపీ అవైలబుల్ లేదు ఏదైనా అనుకుంటే లేటర్ అని చేసి ఫామ్ 1 ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్ 1 అంతా ఫిల్ చేశాక ఐపీ నెంబర్ జనరేట్ అవుతుంది. తర్వాత ఈఎస్ఐ హెల్త్ కనెక్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యాప్ ఓపెన్ చేశాక మీకు వెరిఫై ఇన్సూరెన్స్ నెంబర్ అనే ఒక లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి అతను ఇప్పుడు రిజిస్టర్ అయిన ఐపీ నెంబర్ చేసి గెట్ ఓటీపీ అంటే అతను రిజిస్టర్డ్ మొబైల్, అంటే ఈఎస్ఐ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయ్యాక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫేస్ రికగ్నిషన్ చేయాలి. అతను ఫేస్ రికగ్నిషన్ చేసి ఎంప్లాయర్ నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈఎస్ఐ ఫామ్ అని, అంటే అతను ఈ పహచాన్ డేటా ఈ ఆధార్ డేటా కంపేర్ చేస్తుంది. అక్కడ కంపేర్ చేసి ఒకేలా ఉంటే వ్యాలిడేట్ అవుతుంది, లేకపోతే అది 8 ఎంప్లాయీ డీటెయిల్స్లోకి వస్తుంది. దాన్ని ఎంప్లాయర్ అప్రూవ్ చేస్తే అది బ్రాంచ్ ఆఫ్ మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. ఆయన అది అప్రూవ్ చేస్తారు.